హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్నూల్ లాగ్. ప్రస్తుతం మనము తిరుపతిలో ఉన్న ఎస్వి జులాజికల్ పార్క్లో సఫారీ రైడ్కి వెళ్తున్నాం. దీని టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకు 50 రూపీస్, పిల్లలకు 30 రూపీస్. టికెట్ తీసుకొని కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇలాంటి సఫారీ రైడ్స్ వెళ్ళే బస్సు వస్తాయి. పులులను, సింహాలను చాలా దగ్గర నుంచి ఈ సఫారీ రైడ్ ద్వారా మనం చూడవచ్చు. మీరు గనక ఈ సఫారీ రైడ్కి వెళ్తే ఫ్రంట్ సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బస్సు అద్దాలకు మొత్తం ఒక జాలరీ ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి ఫ్రంట్ సీట్ అయితే వ్యూ బాగా కనపడుతుంది. అదిగోండి సింహం. ఇంత దగ్గర నుంచి నేను చూసానని ఎప్పుడు అనుకోలేదు. సఫారీ రైడ్కి వెళ్ళిన వారు జస్ట్ 10 ఫీట్స్ దూరం నుంచి వీటిని చూడవచ్చు. ఇక్కడ కనపడేది ఆడసింహం అన్నమాట. ఎలా చెబుతున్నానంటే మగసింహాలకు తలకు జూలు ఉంటుంది. ఈ సింహానికి జూలు ఉంది కాబట్టి ఇది మగసింహం అన్నమాట. ఈ రైడ్ మొత్తం దాదాపు 15 to 20 మినిట్స్ ఉంటుంది. ఒకేసారి 15 to 20 మెంబర్స్ని ఈ రైడ్కి తీసుకువెళ్తారు. ఆడసింహాలను బయట, మగసింహాలను లోపల ఉంచుతారంట. ఎందుకంటే రెండు ఒకే దగ్గర ఉంటే కొట్లాడి గాయపడుతున్నాయంట. అందుకే వీటిని సపరేట్గా ఇలా పెడతారంట. ఈ సఫారీ రైడ్లో దాదాపు 20 వరకు సింహాలు మనం చూడవచ్చు. సఫారీ రైడ్కి జూకి తేడా ఏమిటంటే జూలో జంతువుల్ని బోన్లో పెడతారనమాట. సఫారీ రైడ్లో మనం బోన్ లాంటి ఈ వెహికల్లో ఉంటాము. అది స్వేచ్ఛగా బయట తిరుగుతుంటాయి. ఈ సఫారీ రైడ్ అయితే నాకు వర్తబుల్ అని అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.